హాయ్, నా పేరు డాక్టర్ నరేన్ బొల్లినేని, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కేజన్ ఆంకాలజీ నెట్వర్క్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. చాలామంది అడుగుతున్న క్వశ్చన్, క్యాన్సర్కి వెయిట్ లాస్ ఆఫ్ ఎపటైట్ అంటే బరువు తగ్గడానికి లేదా ఆకలి తగ్గడానికి రిలేషన్ ఏంటి, ఎస్పెషల్లీ పేగుకు సంబంధించిన క్యాన్సర్కి దీనికి రిలేషన్ ఏంటి అని. సో బరువు తగ్గటం లేదా ఆకలి తగ్గటం అనేది చాలా రకాల క్యాన్సర్స్లో అది ఒక సిమ్టమ్. అది ఎదుటి వ్యక్తి మనల్ని చూసి చెప్పేదాకా దాన్ని గ్రహించలేం. యూజువల్గా మనం వెయిట్ లాస్ అవుతూ ఉన్నాము అంటే అట్లీస్ట్ 3 to 6 months వెయిట్ లాస్ అయిన తర్వాతే ఎదుటి వ్యక్తి మనలో బరువు తగ్గారు అనేది గ్రహిస్తారు. లేదు, ఈవెన్ పేషెంట్స్ మామూలుగా చెప్పేది ఏంటంటే అన్నం చూసినప్పుడు అన్నం సహించట్లేదు అని అంటారు. ఇవి రెండు చాలా కామన్ సిమ్టమ్స్. ఎస్పెషల్లీ మిగతా క్యాన్సర్స్లో ఉన్నా సరే పేగు క్యాన్సర్లో ఇది చాలా ఉంటుంది. అలానే పేగు క్యాన్సర్ సంబంధించిన సిమ్టమ్స్ బ్లీడింగ్ కానీ, మోషన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది కానీ ఇలాగా ఉంటూ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్లో ఈ వెయిట్ లాస్ ఆఫ్ ఎపటైట్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, డెఫినెట్గా పేగుకు సంబంధించిన క్యాన్సర్ ఉందా లేదా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవడం మంచిది. బ్లీడింగ్ అయిన ప్రతి పేషెంట్, మామూలుగా మోషన్ అయ్యేటప్పుడు బ్లీడింగ్ అయిన ప్రతి పేషెంట్కి క్యాన్సర్ ఉందని కాదు. నార్మల్ క్యాన్సరస్ కాకుండా ఉండే ఫిషర్ కానీ, ఫిషులా కానీ, పైల్స్ కానీ ఉన్న పేషెంట్స్ కూడా బ్లీడింగ్ అవుతుంది. కానీ ఒకసారి బ్లీడింగ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ తగ్గట్లేదు, అది ఎక్కువ రోజులు అలానే ఉంటుంది, దాంతోపాటు అన్నం సహించట్లేదు, లేకపోతే బరువు తగ్గుతున్నాము, దాని గురించి ఎవాల్యుయేట్ చేసుకోవాలంటే కంపల్సరీ పేగు క్యాన్సర్ అనేది దృష్టిలో ఉంచుకొని దాని ఎవాల్యుయేషన్ చేయించుకోవటం చాలా మంచిది. థ్యాంక్ యూ.